గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన రాత్రి కాలం అంతా సన్నిధిలో మనల్ని భద్రపరుచుకొని మరి యొక్క మంచి శ్రేష్టమైన దినంలోకి మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని కూడా దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఉదయం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా ఆశ్రయించి కాపాడాలని దేవదేవుని వేడుకుంటున్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 32వ అధ్యాయము 2వ వచనం. ఆత్మలో కపటము లేనివారు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివారు ధన్యులు. దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చిందో మన హృదయము పరిపూర్ణంగా ఉంచుకోవాలి. మనం ఎవరికైనా సహాయం చేసే విధానంలో కూడా మనం శ్రేష్టంగా పరిపూర్ణంగా ఆత్మపూర్వకంగా సహాయం చేయాలి. ఇప్పుడు కొంతమంది బిడ్డలు ఎవరి బిడ్డలు సహాయాలు చేస్తూ ఉన్నారు, పరిపూర్ణమైన హృదయంతో వారు చేయాలనుకున్నది చేస్తున్నారు. అలాగా ప్రతి ఒక్కళ్ళు ఆత్మలో కపటం లేకుండా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేది కూడా ఆత్మలో ఏమీ ఉంచుకోనకుండా దేవుడిని పరిపూర్ణంగా అడిగితే దేవుడు గొప్పగా మనకు సహాయం దయచేస్తాడు. కాబట్టి మనం దేవుడిని హృదయపూర్వకంగా వేడుకోవాలి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. అలాగనే మనం దేవుని గూర్చి నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పది. ఈ ఆత్మలో కపటం లేని వారికి, ఆత్మలో ఎలాంటి ఇది లేని వారికి దేవుడు భయభక్తులు గారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలులు ఆయన దయచేస్తాడు. తప్పక ఆయన ప్రతి కార్యం మనలో సంతోషపడతాడు దేవుడు. మనం చేసే కార్యాలను బట్టి, మనం చేసే మార్పును బట్టి, మనం ఆయనలో ఉన్నదాన్ని బట్టి ఆ దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. నా బిడ్డలు ఇంత మంచిగా ఉన్నాను, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ ఆత్మలో కపటం లేని వారికి అందరికీ ఇవన్నీ మేలు తప్పక జరుగుతాయి. తప్పక ఇది దేవుడు గొప్ప కార్యాలు ఇలా చేశాడు. నీవు ఉపదేశం చేసేదాను. దేవుడు ఆత్మలో కపటం లేని వారికి ఉపదేశం చేస్తాడు. నువ్వు ఈ త్రోవలలో నడవాల, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నువ్వు చేయ ప్రతి పనులలో కూడా, ప్రతి కార్యంలో కూడా దేవుడు మనకి ఆశ్రయించి కాపాడుతాడు. అంత గొప్ప వాగ్దానాన్ని మనం చేస్తున్నాడు. కాబట్టి మనం చేయవలసింది దేవుణ్ణి ప్రార్థించాలి, దేవునికి మొరపెట్టాలి, దేవుణ్ణి అడగాలి, దేవునిలో నడుచుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా దేవునిలో ఉండాలని దేవుని ఉదయకాలంలో ప్రతి ఒక్కళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆయన మాట చలివేయగా దాని ప్రకారమైన ఆయన ఆజ్ఞాపించగానే కార్యము సిద్ధపరచబడను. ఆయన ఏదైనా కానీ చెప్పేస్తే దేవుడు గొప్ప కార్యము మనకు జరుగుతుంది. కాబట్టి ఆ దేవుళ్ళలో మనం ఉందాం, దేవుని మనం దర్శించి నీవు నీ బాధను దృష్టించి ఉన్నావు, నీ ప్రాణ బాధలు నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితని సంతోషించదను. ఆయన చేసే గొప్ప కార్యాలు అంటే నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితవి. అలాగే నిన్నటి మన వాగ్దానం, నేను మొరపెట్టగా స్వస్థపరిచితవి. అలాగే ఆత్మలో కపటం లేని వారికి ఆయనకు మొరపెడితే తప్పక మనకి ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, ఎలాంటి శ్రమలు ఉన్నా తప్పక తీరుస్తాడు. కాబట్టి మనం ఆ దేవుడిని ప్రార్థిద్దాం. దేవుల్లో ఉన్న కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన భూమిని ఆకాశం సర్వలోకం ఎగిరిదిగా ప్రపంచంలో గొప్ప దిగుల తండ్రి, గడిచిన రాత్రికాలం మంచి సన్నిధిలో భద్రపరచుకొని ఈ ఉదయకాలం నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని కూడా నీకు వెళ్ళే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దయగల తండ్రి, అద్భుత కార్యడ, ఆశ్చర్యకారడ, సమస్త మీదగిన దేవుడు గనుక ప్రభ, హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు గనుక ప్రభ, ఏ బిడ్డలు ఈ ఉదయకాలంలో ప్రభా నాయన నీకు మ్రోగురించి కన్నీటితో ప్రార్థిస్తున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. వారికి కావాల్సిన అవసరాలను మీరు తోడుకొనండి. వారి ప్రభావాల ప్రార్థనల వల్ల మొరలు ఆలకించి ప్రభావాలు ఏమైతే అడుగుతున్నారో ప్రభా నాయన అలాగే మీరు సాయం అందించగలరని వేడుకుంటున్నాం తండ్రి. నమ్ముట మీ వలన అయితే సమస్తము సాధ్యమైన నా తండ్రి, నమ్ముతున్నాం తండ్రి. మీరే తోడుగా ఉండి ఆశ్రయించండి. అలాగనే ప్రభా నాయన ఎంతమంది యవన బిడ్డలు ప్రభా ఉద్యోగాల నిమిత్తమై ప్రభా నాయన నీకు మొరపెడుతున్నారో తండ్రి ప్రభా. ఎంతమంది ఎగ్జామ్స్ ప్రభా, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల నిమిత్తం ఎదురు చూస్తున్నారో ప్రభా. అలాంటి పిల్లలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. నీ కృపలో భద్రపరచుకోండి.
బిడ్డలు చేయ ప్రతి పనులలో మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడి వారిలో మారు మనసులు కలుగజేసి ఎంతమంది బిడ్డల ప్రభాని మార్గం విడిచి ప్రభానైనా సైతాన్ శోధనలలో పడి తాగుడనే వ్యసనం నుంచి బలైపోతున్నారా ప్రభావాలని బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వారికి మంచి ఒక మర్తార్థం దయచేయండి. ఆ బిడ్డలని మందిరంలో చేరి నీకు మంచి సాక్షులుగా నిలబడే భాగ్యం ఆ బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగనే ప్రభానైనా ఇంకా ఎంతమంది బిడ్డలు ఈ ఉద్యోగాల నిమిత్తమై ఎదురు చూస్తున్నారో ఉద్యోగాలు దయచేయండి. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డలు మ్యారేజ్ విషయాల్లో ప్రార్థిస్తున్నారో తండ్రి. అలాంటి బిడ్డలందరికీ నాయన మ్యారేజ్లలో మంచి మ్యాచింగ్ దొరికి నాయన బిడ్డలకు మ్యారేజ్ జరుగులాగా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. నాయన నేను నమ్ముకున్న బిడ్డలు కనుక కుటుంబాలకు ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబాలను 30 100 దీవించి ఆశించి కాపాడండి. అలాగే నాయన మా ఇరువురిని కూడా మీరు దీవించి ఆశించండి. నీ కృపలో భద్రపరచుకోండి. వృద్ధాప్యంలో నాయన షాపులు పెట్టి మేము జీవించుడుగా నాయన షాపులను మీరు దీవించండి, ఆశ్రయించండి. నాయన వాటిని సమృద్ధిగా నడిపించుకునే భాగ్యాన్ని కూడా మీరు మాకు దయచేయండి. ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా కాపాడండి. ఎలాంటి సైతాన్ శక్తులు తావీక నాయన షాపులు చుట్టూ యొక్క బంగారు దత్తలకు కావలు ఉంచి నాయన దినదినం సమృద్ధిగా నాయన షాపులలో బిజినెస్ జరుగులాగా మీరు దీవించి మా దగ్గర తీసుకున్న వారికి కూడా వారి షాపులో కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలను నాయన. మాకు షాపులు 30 దీవించి ఆశించి మా మంచి ఆరోగ్యాలు దయచేయగలను. మాలాగా ఎంతమంది పేద బిడ్డల ఉదయకాలను మరిపెట్టుకుంటున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడే వరకు సహాయం అందించగలని వేడుకుంటున్నాం. అలాగే ఉదయకాలం ఎక్కడెక్కడైతే నీ మందిరాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయో అక్కడంతా మీరు ఎవరు నడిపించగలని ఆ బిడ్డలను మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే పరిచయ నిమిత్తమే ఎంతమంది బిడ్డలు ఉదయకాలం వెళుతున్నారో తండ్రి, వారు పోయి తిరిగి వచ్చే వరకు ఆ బిడ్డలు మీ సన్నిధిలో భద్రపరచుకోండి. అలాగే ఎంతమంది బిడ్డల నాయన పేదవారికి ఆర్థికంగా సాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వరుసను దీవించి ఆశించండి. వారి కుటుంబాలు మీరు దీవించండి. వారికి కావాల్సిన అవసరాల్లో మీరు తోడుగా ఉండి వాళ్ళు రాకపోక విషయాల్లో కూడా మీరు తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడాలని వాళ్ళు ఇంకా పరిచర్ల ముందుకు సాగటకు ఇంకా ఆర్థికంగా విరివిగా సహాయం అందించి ఆ కుటుంబాన్ని 30 100 దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన విదేశాల్లో బిడ్డలు చదువుల నిమిత్తమై వెళ్ళి ఉండగా నాయన చదువు విషయాలు ఉద్యోగాల విషయాల్లో మీరే తోడుగా ఉండి ఆశించండి. బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డల ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులకు లొంక నాయన ఆ బిడ్డల్ని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ఎక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశించండి. వారి చదువు విషయాలు మీరు తోడుగా రాకపోక విషయాల్లో మీరు తోడుగా ఉండి ఆశించి కాపాడండి. ప్రతి ఒక్క యవన బిడ్డని మీ కాపుదల్లో భద్రపరచుకొని ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా కాపాడగలని ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు కార్యారోగ్యాలు దయచేసి క్షేమంగా ఇళ్ళకి చేయలే భాగ్యం దయచేయండి. ఆర్థికంగా ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారు వారికి ఆర్థికంగా సాయం దయచేయగలని ఎంతమంది చిన్న బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుతున్నారు మంచి ఆరోగ్యాలు దయచేయగలని ఈ ఉదయకాలంలో మేము షాపులకు తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకోగలని ఎలాంటి ఒడిదుడుకులు సమస్య లేకుండా నీ వాక్యంలో కలిగిన ఆత్మశుద్ధి గల తండ్రిని చెల్లించిన నా గొప్ప దగ్గర తండ్రి మమ్మల్ని ఆశ్రయించి కాపాడి 30 100 దీవించి ఆశించి కాపాడగలరు మా ప్రభుత్వం కుమారుడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నా. అందరూ ప్రార్థించండి. మన యూట్యూబ్ ఛానల్ గురించి కూడా ప్రార్థించండి. ప్రతి ఒక్కళ్ళు ఏ అవస్థతులున్నా ఉదయకాలం కానీ దేవుడిని కానీ మొరపెట్టుకోగలిగితే తప్పక దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆత్మశుద్ధి గలవారు ధన్యులు అని సెలవిచ్చిన ఆ దేవదేవుడు మనకున్న దాంట్లోనే మనం సహాయం చేయగలిగితే ఆ దేవదేవుడు మనల్ని మన కుటుంబాన్ని మన బిడ్డల్ని ఆశ్రయించి కాపాడగలరని వేడుకుంటాం. మీ అందరికీ నా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నా. ఆమేన్.